ఏళ్లు వనవాసం చేశాడు. ఆయన కొలువైన భద్రాద్రి మాత్రం ఏకంగా 25 ఏళ్లుగా ఆలనా పాలన లేక అల్లాడిపోతోంది. అభివృద్ధి కోసమని గ్రామ పంచాయతీ నుంచి స్థాయి పెంచాలనే ప్రయత్నాలు పాపంగా మారాయి. టౌన్షిప్, మున్సిపాలిటీ, టెంపుల్ సిటీ ఇలా అనేక రకాల ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో 5 ఏళ్ల పాటు మున్సిపాలిటీగా మారిన భద్రాచలం హైకోర్టు ఆదేశాలతో గ్రామ పంచాయతీగా మారింది. 25 ఏళ్ల తర్వాత ఎన్నికకు సిద్ధమైంది. భద్రాచలం రాష్ట్రంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ. ఇక్కడ ఓటర్ల సంఖ్య 27,830. అయితే గిరిజనులు, గిరిజనేతరుల మధ్య వాదాలు, వివాదాలు సహా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు 25 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నాయి. 1966లో భద్రాచలం పంచాయతీకి మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1982 ఎన్నికలే చివరివి. సర్పంచ్ పదవిని తక్కువ సంఖ్యలో ఉన్న గిరిజనులకు కేటాయించడంపై వివాదం మొదలైంది. దీనిపై 1987లో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలపై స్టే విధించింది. కోర్టు వివాదాలు నడుస్తున్న కాలంలోనే 2000 సంవత్సరంలో భద్రాచలాన్ని ప్రభుత్వం టౌన్షిప్ గా అప్గ్రేడ్ చేసింది. దీంతో 2001లో పంచాయతీ ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత టౌన్షిప్ నిర్ణయంపై గిరిజనులు కోర్టు గడప తొక్కడంతో అది అమలుకు నోచుకోలేదు. 2005లో భద్రాద్రిని మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మున్సిపాలిటీ నిర్ణయం 1/70 చట్టానికి విరుద్ధమని గిరిజనులు హైకోర్టులో సవాల్ చేశారు. ఇలా 2005లో మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. 2005లోనే మున్సిపాలిటీ జీవోను హైకోర్టు రద్దు చేసింది. అయితే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత లేకపోవడంతో 2006లో పంచాయతీ ఎన్నికలు జరగలేదు. ఇలా భద్రాచలం 25 ఏళ్లుగా పాలనకు దూరమైంది. గ్రామ పంచాయతీ అని, గ్రామ పంచాయతీ అని, మున్సిపాలిటీ అని అనేక సార్లు మార్పులు తీసుకొచ్చారు. ఏ మార్పులు తీసుకొచ్చినా, ఎటువంటి తీసుకొచ్చినా అనేక సార్లు ఎలక్షన్స్ అన్నారు. ఏ ఎలక్షన్లు ఎవరో ఒకళ్ళు వెళ్ళటం, దాని మీద స్టే తేవటం, అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా టౌన్ అంతా కూడా నిశ్చీర్ణం అయిపోయింది. ఇక మున్సిపాలిటీ జీవోను హైకోర్టు రద్దు చేయడంతో భద్రాచలాన్ని తిరిగి గ్రామ పంచాయతీగా గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఎస్టీ మహిళకు రిజర్వ్ చేసింది. ఈ 25 ఏళ్ల ప్రత్యేకాధికారుల పాలనలో గోడు వినే నాదుడు లేక భద్రాద్రి అభివృద్ధి కుంటుపడింది. 40కి పైగా కాలనీలు, 500కు పైగా వీధులున్నప్పటికీ సౌకర్యాల కొరత వేధిస్తోంది. భద్రాచలం 5,000 జనాభా ఉన్నప్పుడు 1964లో పెట్టిన పబ్లిక్ హెల్త్ వారు పెట్టిన ఈ ఫిల్టర్ హౌస్ తప్ప ఇప్పటి వరకు మరొక అవకాశం పథకం లేకుండా పోయింది. పక్కన గోదావరి నుండి కూడా కనీసం మంచినీటి సౌకర్యం లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇప్పుడు దాదాపు 1,00,000 జనాభా అయినా కూడా ఆ 5,000 నాటి మంచినీటి సమస్య అట్లనే ఉంది తప్ప ఆమె పరిష్కారం కాకుండా పోయింది. అప్పుడున్న భద్రాచలం ఇప్పుడున్న భద్రాచలం తేడా ఉంది. కానీ పరిపాలన అనేది అధికారుల చేతిలో ఉండేసరికి సాధారణ విషయాలు వాళ్ళు పట్టించుకునేటువంటి స్థితిలో లేరు. ఇప్పటికైనా ఎన్నికలు వస్తుంటే సంతోషంగానే ఉంది. 25 ఏళ్లలో మున్సిపాలిటీ ప్రయోగం చేసిన ప్రభుత్వం టెంపుల్ సిటీగా మార్చేందుకు ప్రయత్నించి వెనక్కి తగ్గింది. పాలకవర్గం ఏర్పడితే పాలకవర్గం సైడ్ నుంచి కూడా మనకి కొంత ఎక్కువ నిధులు రావడానికి అవకాశం ఉంది. భద్రాచలం భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అభివృద్ధి కావడానికి అవకాశాలు ఉన్నాయి. 25 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికల కోసం భద్రాచలం వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సర్పంచ్ పదవికి పోటీ పడేవారు సైతం తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మంచి అభ్యర్థికి ఓటేసి అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలు భావిస్తున్నారు. కెమెరామెన్ రామారావుతో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, భద్రాచలం.